ఈసారి పండక్కి డిఫరెంట్ ఒబ్బట్టు ట్రై చేయాలనుకుంటున్నారా? క్యారెట్‌తో స్వీట్ ఒబ్బట్టు, ఆకుకూరతో కారం ఒబ్బట్టు చేసేద్దాం రండి. హరి ఓం! అందరికీ నమస్తే. ముందుగా సాయంత్రం కోసం చిరోటి రవ్వకి ఉప్పు, నూనె, వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్‌గా కలిపి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని వేయించుకుంటూ ఉంటే ఒబ్బట్టు చాలా సాఫ్ట్‌గా బాగొస్తుంది. మనము క్యారెట్ ఒబ్బట్టు కోసం తురిమిన క్యారెట్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత దీన్ని ఒక పాన్‌లో వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. మరి మీకు ఏలక్కి పొడి ఇష్టమవుతుందంటే ఏలక్కి పొడి వేసుకోవచ్చు ఫ్లేవర్కి. నేను బ్రౌన్ షుగర్ వేశాను స్వీట్ కోసం. బెల్లం, షుగర్ ఏది కావాల్సినా వేసుకోవచ్చు. కొంచెం కోవా కూడా వేసి కలిపేసుకుందాం బాగా. ఇట్లా పూర్ణంని రెడీ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. తర్వాత కారం ఒబ్బట్టు కోసం ఆకుకూరని ఒక కట్టు పాలక్, ఒక కట్టు దంటకూరని తీసుకున్నాను. ఇది బాగా కడిగి ఒక చీరలో ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకుంటుంది. ఎక్కువ వాటర్ ఉంటే మనకి ఇది లిక్విడ్ ఎక్కువైపోతుంది. అందుకోసం వాటర్ని, మాయిశ్చర్ని తీసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో సన్నగా తరిగిన కూరాకంతా వేసుకుందాం. దీనికి పచ్చిమిరపకాయల కారం కూడా వేసి వేయించుకుందాం. చాలా లావు కట్టలు లేకున్నట్టు చూసుకోండి. తర్వాత దీనికి బైండింగ్ కోసం ఉడకపెట్టిన ఆలుగడ్డని బాగా నైస్గా స్మాష్ చేసుకొని అది కూడా వేసి కలిపేసుకొని కారం ఒబ్బట్టు కోసం పూర్ణం రెడీ చేసుకుందాం. ఇది కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. రెండు పూర్ణాలని వంటలు చేసి పెట్టేసుకుందాం. ఒబ్బట్టు కోసం సాయంత్రం తీసుకొని కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని సాయంత్రం కొంచెం తీసుకుంటే చాలు. తర్వాత పూర్ణం పెట్టుకొని చేసుకుందాం. యాక్చువల్లీ ఇది ఒబ్బట్టు చాలా కష్టం కాదండి, చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా రెండు మనము పైన ఒకటి కింద ఒకటి ప్లాస్టిక్ షీట్ వేసేదాని నుంచి ఇది నీట్గా బాగా స్ప్రెడ్ అవుతుంది, బాగా వస్తుంది కూడా. ఈ కింద ఉండే ఒబ్బట్టు పేపర్ రీయూజబుల్, మనం దాన్ని పారేయాల్సిన అవసరం లేదు. దాన్ని మరలా మరలా వాష్ చేసుకుంటూ వాడచ్చు. సో స్వీట్ ఒబ్బట్ని ఇట్లా మనము పెనం పైన ఇంకొక స్టవ్కి పెనంకి మధ్యలో ఇంకొక ప్లేట్ పెట్టుకొని కాల్చేదాని నుంచి మాడకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం కారంది కూడా రెడీ చేసుకుందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ కారం ఒబ్బట్లు ఇంకా అందరు కూడా ఇష్టపడతారు బాగా. ఇది కూడా మనం పెనం పైన వేసుకొని కాల్చేసుకుంటే క్యారెట్‌తో స్వీట్ ఒబ్బట్టు, ఆకుకూరతో కారం ఒబ్బట్టు రెడీ అయిపోయింది. ఈ పండుగని డిఫరెంట్ వెరైటీతో ఎంజాయ్ చేసేయండి.